దేవునికి వాక్యంలోనికి మనం వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకున్నాం. అక్కడ ఏమని మాటలు రాయబడి ఉన్నాయి అంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా ఎవరిని గురించినటువంటి అంటే, ఇంకా పై వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే దేవుని దూతలు అక్కడ ఉన్నారు ప్రియ దేవుని సంగమా. వారు మహాసైన్యముగా కూడి ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. ఎలాగ వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారంట? అది సైన్యములకు అధిపతి యెహోవా ఎటువంటి వాడట? ఎటువంటి వాడండి ఆయన? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎటువంటి వాడండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు? పరిశుద్ధుడు. అందరూ చెప్పండి, ఆయన ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఎటువంటి కల్మషము లేనివాడు, పరిశుద్ధునిగా పిలువబడుతున్నటువంటి ఏకైక దైవము ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవునికి మనం ఏమై ఉన్నామంటే పిల్లలమై ఉన్నాం ప్రియ దేవుని సంగమ. ఆయన పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో ఏమై ఉందంట? నిండి ఉన్నది అనే గొప్ప స్వరముతో దేవుని దూతలు ఏం చేస్తున్నారంట? గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. గానము ప్రతిగానం అంటే ఏంటండి? ఒక్కరు పాడుతున్నప్పుడు వారితో పాటు ఏకీభవించి మరలా పాడతాం కదా, అది ప్రతిగానం. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటంట? సంస్కారం. ఒక సామెత ఉంటది కదా, అంటే ఎవరైనా మనం నమస్కరించినప్పుడు మనం తిరిగి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అది ఏంటిదట? సంస్కారం. అలాగే దేవునికి వాక్యం చదివిస్తా ఉంది ఇక్కడ. వారు గానము చేస్తున్నప్పుడు వారు వెనుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారట? ప్రతిగానాలు చేస్తూ దేవుని అక్కడ ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? వారు అలా స్థుతిస్తున్నప్పుడు పరలోకము యొక్క గడప ఆ యొక్క ఏమని రాయబడి ఉందండి అక్కడ? వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉంది. హల్లెలూయా. వారు దేవుని అలాగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఈయన సమస్తము చేయగలిగిన సమర్థుడు అని ఈ విధంగా ఎప్పుడైతే వారు ప్రభువుని స్తుతిస్తున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన ఆత్మకార్యం ఏంటి అంటే ఆ యొక్క పునాదులు కదులుతూ ఉన్నాయట. పునాదులు ఎప్పుడు కదులుతాయండి? భూకంపాలు ఇటువంటివి ఏవైనా కలిగినప్పుడు పునాదులు కదులుతాయి. మరి మీరు ఈ మధ్య గమనించారో లేదో, పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని కానీ ఊరేగిస్తూ తీసుకెళ్ళినప్పుడు కొన్ని డీజే సౌండ్స్ పెడతా ఉంటారు. అంటే అవి చాలా గట్టిగాను చాలా దృఢంగాను మన చెవులు ఏమైనా పగిలిపోతాయి అనేటట్లుగా యొక్క సౌండ్స్ వస్తున్నప్పుడు అలా రోడ్డు మించి వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, ఇక్కడ నిలబడినటువంటి మనకి ఏమవుతుందంటే చిన్నపాటి అదురు వస్తూ ఉంటది కదా. అది ఎలాంటి సౌండ్స్? వాటిని ఏమంటున్నారు? డీజే సౌండ్స్ అంటున్నాం. అంటే ఏంటంటే ఆ సౌండ్స్ మన చెవులకు చాలా వినసొంపుగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి సౌండ్స్ వల్ల ఇక్కడ మనలో కొంచెం కదలిక, కింద మనం నిలబడ్డ చోట కొంచెం కదలికలు ఏమవుతాయి? వస్తూ ఉంటాయి ప్రియ దేవుని సంగమ. వీరు దేవుని దూతలు వారి యొక్క ఉన్నటువంటి సొంత స్వరాలతో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏమవుతున్నాయంట? గడప యొక్క కమ్ములు ఏమవుతున్నాయి? కదులుతూ ఉంటాయి ప్రియ దేవుని సంగమ. అంటే వారు ప్రభువుని స్తుతించడానికి వారి స్వరాలు ఎంత ఏ విధంగా వాడుతున్నారో ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమ. అందరూ లేచి నిలబడండి ప్రభువుని ఆరాధన చేద్దామని మనం అన్నాం అనుకోండి, తక్కువ లేచి నిలబడం అందరం. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైమింగ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇదిసారి లేచి నిలబడిన తర్వాత ఆత్మతో నింపబడి ఇక్కడ ఆరాధన చేస్తా ఉన్నాం అనుకోండి, స్తోత్రం అని పైకి కూడా పెదవులు కదలు. లోపల ధ్యానం చేస్తున్నారా, లోపల నిద్రపోతున్నారా ఏంటో అర్థమవుదు. ఇక్కడ దేవుని యొక్క దూతలు వారు చేసినటువంటి ఆ యొక్క ప్రభువులకు స్తోత్రము ప్రియ దేవుని సంగమా. గడప యొక్క గుమ్మములు ఏమయ్యాయంట? కదిలిపోయాయి ప్రియ దేవుని సంగమా. అటువంటి స్తోత్రాలు వారి వారి స్వరాల గుండా కలిగి ఉన్నారు. వారి స్వరాల వలన అంతటి కార్యం అక్కడ జరిగింది ప్రియ దేవుని సంగమా. నీ స్వరం వల్ల జరుగుతున్నటువంటి కార్యం ఏంటి? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దినమునకు ఒక్క మారైనా మనం దేవుని స్తుతిస్తున్నామా? స్తుతించే విషయంలో మనం ఏ స్థితి కలిగి ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. స్తుతిస్తే ఏమవుతుందంట? మన స్థితి మారుతుంది ప్రియ దేవుని సంగమా. ప్రార్థన పరిస్థితులను మార్చేదైతే స్తుతి ఏం చేస్తుందంట? నీ స్థితిని మారుస్తుంది. ఎంతగా స్తుతించడం కోసం చెప్తూ ఉన్నా మనలో స్తుతించే అలవాటు కానీ ఆ స్తుతించే స్థితి కానీ మనలో లేకపోతే దేవుని యొద్ద నుండి ఎన్నో మనం కోల్పోతున్నాం. దేవుని యొద్ద నుండి మనం ఎంతగానో ఎన్నో ఈవులను నష్టపోతున్నాం ప్రియ దేవుని సంగమా. ఈ యొక్క దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం స్తుతించే వారంగా ఉండాలి. ఇక్కడ ఎవరు ప్రభువుని స్తుతిస్తున్నారండి?
దేవదూతలు ప్రభువుని స్తుతిస్తున్నారు. మరొక వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆఖరిగా మళ్ళీ చదువుకుందాం 13వ వచనం. వెంటనే పరలోకపు సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఇంతకు మనం యెషయా గ్రంథంలో చదువుకున్నటువంటి యొక్క వాక్యము వారు ఎక్కడ దేవుని స్తుతిస్తున్నారండి? పరలోకంలో ప్రభుని స్తుతిస్తున్నారు యొక్క దేవదూతలు. ఇక్కడ మనం చదువుకునే యొక్క వాక్యంలో దేవదూతలు ఎక్కడికి వచ్చారట? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను మేపుతూ ఉంటుండగా ప్రభు మహిమ ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. హల్లెలూయా. వెంటనే ఆ దూతతో కూడా నుండి పరలోకపు సైన్య సమూహము భూమి మీదకి దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందటండి? సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేశారట. హల్లెలూయా. మరి మీరు ఇక్కడ గమనించారో లేదో ఒక మాట, ఆకాశం అందునటువంటి దేవుడు పరలోకంలో సింహాసనసీనుడిగా ఉంటున్నప్పుడు అక్కడ ప్రభువుని దేవుని దూతలు స్తుతించారు. ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని దూతలు కూడా ఈ లోకానికి వచ్చారు. ఆ మనుషుల మధ్యకు దిగి ప్రభువుని స్తుతించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఎక్కడ ఉంటే ఆయన మనం అక్కడ స్తుతించాలి. ప్రభు ఆత్మ ఎక్కడ పని చేస్తుందో అక్కడ మనం దేవుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్తుతించడం ఎక్కడ స్తుతించాలి అంటే దేవుని ఆవరణంలో, ప్రభు సముఖంలో, ప్రభు దగ్గర మనం ప్రభువుని స్తుతించే వరమై ఉండాలి. హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకుంటానండి, అస్సలు ప్రార్థన చేసుకోవడం మాను, కానీ మందిరానికి రావడమే నాకు కుదరదు. ఇటువంటివి ఎన్ని చెప్పినా అవి నీ సాకుల కింద లెక్కొస్తాయి. నువ్వు నిజంగా చేస్తావు, చెయ్యాలి అన్నది నీకుంటే ఎలాగైనా ప్రభు నీ ద్వారా దాన్ని జరిగించుకుంటారు. హల్లెలూయా. దానికి గొప్ప ఉదాహరణ నేనే. ఇంక ఇది నా వల్ల కాదు అని నీరసపడిపోయి ఎప్పుడైతే నేను ఒక మూల కూర్చొని ఉంటానో అప్పుడే దేవుని ఆత్మ లేచి నిలబడి, ఇదిగో నీతో నాకు పని ఉంది, లేచి నిలబడాలి. నువ్వు ప్రభువా నేనేనా అంటే నువ్వే, నీతో నాకు పని ఉంది. ఎప్పుడైతే మనం ప్రభు కొరకు నిలబడడానికి ఇష్టపడతామో ప్రియ దేవుని సంగమా, దేవుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడు. నువ్వు ఎక్కడ దేవుని స్తుతించాలి? ప్రభు సముఖంలో దేవుని స్తుతించాలి. ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రభువుని స్తుతించాలి. ప్రభువు నీ దగ్గర ఉంటున్నప్పుడే, ప్రభు మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించే విషయంలో ఎలాగ మనం ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. దేవుని దూతలు ప్రభు ఎక్కడున్నారో అక్కడ ప్రభు దగ్గర వారు ఉంటూ ప్రభువుని స్తుతించారు. ప్రియ దేవుని సంగమా, ప్రభు దగ్గర నువ్వు లేకుండా నేను స్తుతిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను అంటే అది ఎంత మాత్రమో నిష్ప్రయోజనము. అలవాటు పూర్తంగా చేయొద్దు. ఏదో రోజు చేస్తున్నాం కదా అన్నట్టు చేయొద్దు. ఆత్మతో దేవుని స్తుతించు, హృదయపూర్వకంగా దేవుని స్తుతించు, నిండు మనసుతో దేవుని నువ్వు స్తుతించు. తద్వారా ఆత్మ కార్యాలను చూసే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరి బిడ్డల మీద తన ఆత్మను కురుమరిస్తానంటున్నాడు ఎప్పుడో తెలుసా? వారు ఆత్మతో ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తున్నారో, ఇక్కడ ఎవరు అతిథులు కాదండి, దేవుని యొక్క ఆత్మకు నీళ్ళు చోటిస్తే నిన్ను దేవుడు వెలిగిస్తాడు, నిన్ను దేవుడు రక్షిస్తాడు, నిన్ను దేవుడు తన పాత్రగా వాడుకుంటాడు. తన యొక్క కృపావరములతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. నీ హృదయము దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు, ఇంకా నేను లోకంలో ఉన్నాను, ఇంకా నాకు లోకంతో పని ఉంది, ఇంకా నాకు లోకస్తులతో సహవాసం ఉంది, నేను ఇటు దేవుళ్ళలోనూ ఉంటాను, ఇటు లోకంలోనూ ఉంటాను అంటే ఎందుకు పనికిరాని వాడవు గాను, ఎందుకు పనికిరాని దానో గాను నువ్వు మిగిలిపోతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని ఆత్మని సందర్శిస్తూ ఉంటుండగా, ఈరోజు దేవుని ఆత్మని పని చేస్తూ ఉంటుండగా ఒక తీర్మానం నువ్వు తీసుకో. ఇంకా వెళ్తూ ఉండగా చాలా ఘాటైన మాటలు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. పరిశీలన చేసుకుని మనల్ని మనం పరీక్షించుకుంటే లాభం పొందుకుంటాం, లేకపోతే నష్టపోతాం. సిద్ధపడుతున్నాను ప్రభా, ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ మాటల వెనకాల ఉంచావు ప్రభా.
ఎంతమంది నష్టపోతున్నారో ప్రభా, ఎంతమంది కోల్పోతున్నారో ప్రభా అని నేను అనుకుంటూ వచ్చినప్పుడు ఎక్కువ మంది నాకు కనపడలేదు ప్రియ దేవుని సంగమ. కానీ ఈ రోజు నువ్వు ఈ స్థలంలో కూర్చున్నావు అంటే నీ స్థితిని మార్చడానికి, నిన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెట్టడానికి, నిన్ను దీవించడానికి, నీ కుటుంబాన్ని హెచ్చించడానికి, నిన్ను బలవంతుడిగాను తనలో నిన్ను నిలబెట్టుకునేందుకు దేవుడి రోజు నీకు సమయాన్ని ఇచ్చాడు. దేవుడి రోజు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని వినే గొప్ప కృపను దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దొత్తులు స్తుతించారు. ఎక్కడ స్తుతించారట? ఆయన ఆకాశం మంది సింహాసనం చెందుకున్నప్పుడు అక్కడ ఆయన స్తుతించారు. ఆయన పశువుల పాకలో బాలుడుగా ఈ లోకానికి మానవావతారిగా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వారు దేవుని స్తుతించారు. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 38 నుండి చదువుకుందామండి. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థానములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది వ్యక్తులు మనం చూస్తున్నాం ప్రియ దేవుని సంగమా. వారు ప్రభువుతో నడిచిన వారు, ప్రభు వెన్నంటూ ఉండి నడిచినటువంటి వారు, ప్రభు చేసిన అద్భుతకరమైన కార్యాలు చూసినటువంటి వారు, ప్రభు చేసిన ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను గురించి విన్నటువంటి వారు ప్రియ దేవుని సంగమ. వారు ఈ లోకంలో ప్రభు జీవించినప్పుడు ప్రభు వెనకాల నడిచినటువంటి వీరు దేవుని ఏం చేస్తున్నారట? స్తుతిస్తూ ఉన్నారు. ఎలాగ స్తుతిస్తున్నారు? ప్రభు పేరిట వచ్చినాడు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. హోసన్న, జయము జయము. ప్రభు పేరిట వచ్చినాడు స్తుతింపబడును గాక. ఇలాగ కొన్ని జయోత్సాహములతో, జయగానాలతో, స్తుతి గానాలతో ప్రభుని వారు వెంబడిస్తున్నారు ప్రియ దేవుని సంగమ. దేవుని వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క ప్రజలు వారి సంతోషాన్ని, వారి కృతజ్ఞతను ఎలాగ వ్యక్తపరుస్తున్నారంటే, కొంతమంది చెట్టు నుండి కోసుకొచ్చినటువంటి ఈత మట్టలు వేస్తున్నారంట ప్రభు పాదాల క్రింద. కొంతమంది వారికి ఉన్నటువంటి క్రొత్త బట్టలు తీసుకొచ్చి ప్రభు పాదాల క్రింద వేస్తున్నారట ప్రియ దేవుని సంగమ. అంటే వారిలో ఉన్నటువంటి కృతజ్ఞత భావాన్ని వారు ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారు ప్రభు ఎదుట. వారి స్థుతులను ప్రభుకు తెలియపరుస్తున్నారు. ప్రభు పేరిట వచ్చివాడు అని అందరూ అనగానే మిగిలిన వారు అందరూ అంటున్నారు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక అంటున్నారు. హోసన్నా అనగానే జయము జయము జయమని కేకలు వేస్తున్నారు. ఎక్కడ? యెరూషలేము వీధులలో ప్రియ దేవుని సంగమ. బైబిలే మనకి భయం, ఎలాగా అందరూ చూసేలాగా తెచ్చుకోవడానికి. ఎందుకు ఈవిడ కూడా దిగిపోయిందా అనుకుంటారని. నా విషయమై నిన్ను ఎవరైతే అభ్యంతర పరుస్తున్నారో వారికి శ్రమ అంటున్నాడు దేవుడు. ఒక్కొక్కసారి మనం చేసే తప్పిదాలను బట్టి ఎదుటివారిని శ్రమలకు గురి చేస్తాం మనం. మనిషి ఏ ఒక్కడు కూడా శక్తి గలవాడు కాదు నా దేవుని ముందు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని హృదయపూర్వకంగా అంగీకరిస్తే, దేవుని హృదయపూర్వకంగా నమ్మితే ప్రియ దేవుని సంగమ, దేనికి ఎవరికి భయపడద్దు. నీ పరిశుద్ధ గ్రంథాన్ని అందరికీ కనపడేలాగే పట్టుకుని దేవుని మందిరానికి రా. హల్లెలూయా. అందరికీ కనపడేటట్టే వెళ్ళి సువార్త ప్రకటించు. హల్లెలూయా. అందరికీ కనపడేటట్టుగానే నీ సాక్ష్యం పంచిపెట్టు. హల్లెలూయా. ఎలాంటి దాపరికాలు లేవు దేవునిలో. మనం దొంగతనం చేయడం లేదు, పాపం అంతకన్నా చేయడం లేదు ప్రియ దేవుని పిల్లలారా. మనం దేవుని స్తుతించాలి అంటే, మనం దేవుని ఆరాధన చేయాలి అంటే ఇది దేవుడు మనకిస్తున్నటువంటి సమయం. ఈ రోజు ఇటువంటి వాక్కులకు దూరం అయిపోతున్నటువంటి వారు బాధపడాలి. ఇక వీడియో కూడా ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఒకవేళ ఈ రోజు యొక్క వాక్యం వినకుండా ఎవరైతే మిగిలిపోయారో ఈ ఆశీర్వాదం ఇక్కడితో కోల్పోవడానికి వీలేదు. వారు విని ఆశీర్వదించబడలాగిన ఒక కొన్ని వేల ఆత్మలకు, కొన్ని లక్షల ఆత్మకు ఆశీర్వాదకరంగా మరి మనం యొక్క పరిచర్య చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము స్తుతించే విషయంలో నిర్లక్ష్యము ఉండకూడదు ప్రియ దేవుని సంగమ. ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. ప్రభు చేసిన అద్భుతకరమైన కార్యాలు చూస్తున్న వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. వినేటువంటి వారు అందరూ వచ్చి ప్రభువుని స్తుతిస్తున్నారు. నువ్వు ప్రభు కార్యాలు చూస్తున్నావు, వింటున్నావు, గమనిస్తున్నావు, వాటిని అనుభవిస్తున్నావు కూడా. అయినప్పటికీ నీ స్తుతించే హృదయం నీకుందా? ప్రభు చేసిన కార్యాలు బట్టి కృతజ్ఞత బుద్ధి నీలో ఉందా? కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి ఈ రోజు యొక్క వాక్యాన్ని బట్టి. చూద్దాం, చూడండి. ఇదే వాక్యం కీర్తన గ్రంథంలో కనబడుతుంది. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. త్వరగా తీయాలమ్మా. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి
బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నది దేవదూతలు దేవుని స్తుతించారు. రెండోది, ప్రభువుని ఎవరైతే వెంబడిస్తున్నారో వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఇంక మూడోది ఎవరు స్తుతిస్తున్నారట ఇక్కడ? చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈ పిల్లలు ఎవరి బిడ్డలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే వారు ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ప్రభువుని స్తుతించేందుకు వీరు అవకాశాన్ని కల్పిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు. ప్రభువుని వెంబడిస్తున్న వారు, ప్రభు చేసిన కార్యాలు చూసిన వారు, విన్నవారు ప్రభువుని స్తుతిస్తున్నారు. చిన్నపిల్లలు సైతము వారికి మనం చెప్పింది పూర్తిగా అర్థము కానటువంటి వయసులో కూడా వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. వారి హృదయంలో వారి దేవుడు ఈయన అని దృఢంగా నాటబడి ఉంది కాబట్టి వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. మన హృదయంలో దేవుడు తప్ప అన్నీ ఉంటాయి. దేవుడికి ఒక్కడికే ప్లేస్ ఉంటుంది, కానీ ఇంక అన్నిటికీ మన హృదయంలో ప్లేస్ ఉంటుంది. అందుకే కదా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నక్కలకి ఏమున్నాయట? బొరియలు. ఆకాశ పక్షులకి ఏమున్నాయట? మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఒక్కింత స్థలం కూడా ఎక్కడా లేదట. నీ హృదయముని దేవుడు కోరుతున్నాడు నీలోనికి వచ్చి ఆయన నివసించడానికి. కానీ మనము అన్నిటినీ హృదయంలో పెట్టుకుంటాం, కానీ దేవుణ్ణి మాత్రం హృదయంలో పెట్టుకోం. ఈ రోజు దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలు సైతము, ఏమీ అర్థం చేసుకోలేని వారు సైతము, ఏమీ కూడా పరిపూర్ణంగా ఎరగని వారు సైతము ప్రభువుని స్తుతించడానికి సిద్ధపడుతూ ఉంటే, నేను ప్రభువుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నామా, ఇష్టంగా ఉన్నామా, లేకపోతే ఇష్టంగా లేకుండా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరెవరు స్తుతించారండి ఇప్పుడు దాకా? దేవదూతలు ప్రభువుని స్తుతించారు. ప్రభువుని వెంబడించిన వారు ప్రభువుని స్తుతించారు. ప్రభు కార్యాలు చూసిన వారిని, విన్నవారు ప్రభువుని వెంబడించారు. ఇంక తర్వాత చిన్నపిల్లలు సైతము ప్రభువుని వెంబడించారు. ఈ 5 గుంపుల్లో ఏదో ఒక గుంపులోనే ఉండాలి. 6వ గుంపుకు చెందినటువంటి వ్యక్తులం మనం. ఎందుకో తెలుసా? ప్రభు చేసినటువంటి కార్యాలని కన్నవారము కంటేను, విన్నవారము కంటేను మనము అనుభవించినటువంటి వారము. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కార్యాలు మనం పొందుకున్న వారం కాబట్టి వీరికన్నా ఎక్కువగా మనం ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి స్థితిని దేవుడు మనకి ఈ దినం అనుగ్రహించును గాక. ఆమేన్. ఎందుకు మనం ప్రభువుని స్తుతించాలండి? ఎందుకు ప్రభువుని మనం స్తుతించాలి? కీర్తన గ్రంథము 113వ అధ్యాయంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందామా? యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. 7వ వచనం, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుని పెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దేవులను పైకెత్తువాడు. ఆయన సొంత లేని దానిని ఇల్లాలు గాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయని యెహోవాను ఏం చేయాలి? స్తుతించండి. ఎందుకు మనం ప్రభువుని స్తుతించాలంటండి? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో మనలను కూర్చుని పెట్టడానికి ఏం చేశాడంటే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తినవాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తినవాడు. అంటే రోజు మనం ఏ గుంపులో ఉన్నాం? దరిద్రులను ఆయన నేల నుండి ఎలాగ లేవనెత్తాడో, పెంట కుప్ప మీద నుండి దీలను ఎలాగ పైకి తీసుకొచ్చాడో, నిన్ను నన్ను ఆయన అలా పైకి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని సంగమా, అందును బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. హల్లెలూయా. నేను ఎప్పటి నుండో ధనం కలిగిన దానండి, ధన సమృద్ధి కలిగినటువంటి వారమండి మేము అంటారేమో. పాపపు ఊబిలో, పాపపు పంకిలములో, లోకమైన బురదలో కొట్టుకొని పోతున్నటువంటి దీన దరిద్రమైనటువంటి అనుభవాల నుండి దేవుడు మనల్ని విడిపించి తన ప్రజల ప్రధానులతో ఈరోజు పరిశుద్ధమైన ఆయన ఆలయంలో కూర్చుండే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదండి మనం ప్రభువుని స్తుతించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి స్థితి మన స్థితిని మార్చినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నన్ను గొప్పదానిగా చేయడానికి, నన్ను గొప్పదానిగా చేయడానికి, నన్ను ఉన్నతమైన పాత్రగా ఎత్తి పట్టుకోవడానికి నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి వందనాలు. నాకు మీరు అనుగ్రహింపజేసిన యొక్క రక్షణ వస్త్రాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధమైన అలంకారాన్ని బట్టి మీకు వందనాలు.
అని మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. అట్టి విధమైనటువంటి ఆ యొక్క స్థితి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, కలిగి ఉన్నటువంటి దానిని బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. అది మనకి దేవుడు ఎప్పుడో అనుగ్రహించాడు. ప్రియ దేవుని మరణములో నుండి, లోకములో నుండి, పాపములో నుండి దేవుడు మనల్ని విడిపించి విడుదల కలగజేసి తన రక్తము మనకు క్రయధనముగా చెల్లించి మనల్ని రోజు తన సొంతము చేసుకున్నాడు. ఆయన మన బ్రతుకులను ఉద్ధరించాడు, మనల్ని బాగు చేస్తాడు. అందుని బట్టి మనం ఏం చేయాలని ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తదుపరి మాట మనం చదువుకుందాం. ఎందుకు ప్రభువుని మనం స్తుతించాలి అంటే, మన పరిస్థితిని మార్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకా కొంతమంది ప్రభువుని స్తుతించారటండి. మరి ఏ విధంగా ప్రభువుని స్తుతించారో చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఇది 397 పేజీలో ఉన్నది. తిరిగి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు వచ్చువారు వీరే. ఇశ్రాయేలు యొక్క జనసంఖ్య 6వ వచనం చదువుకుందామండి. నెహెమ్యా 8:6. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఎజ్రా దేవుడి యొక్క మాటలు అక్కడ చెబుతూ ఉన్నాడో ప్రియ దేవుని సంగమా, మహాదేవుడని యెహోవాను స్తుతిస్తున్నప్పుడు జనులందరూ ఏం చేశారట? తమ చేతుల పైకెత్తి ఏమని ప్రార్థన చేశారంట అక్కడ? ఏదైతే ఆ యొక్క ఎజ్రా గారు వారికి చెబుతున్నారో ఆ యొక్క మాటలను బట్టి వారు ఏమంటున్నారట? ఆమేన్ ఆమేన్ అని పలుకుతూ నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కారం చేస్తారు. హల్లెలూయా. వీరి యొక్క స్థితి ఎలాగుందో చూడండి. ఒక ఆశీర్వాదకరమైన వచనాలు విడుదలవుతున్నప్పుడు, ఒక ఆశీర్వచనాల యొక్క బలిపీఠం నుండి మీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, మీ 2 చేతులు దేవుని వైపుకి ఎప్పుడైతే చాపి ఉన్నాయో దాని అర్థం ఏంటి అంటే, నేను నీ సహాయం కొరకే ఎదురు చూస్తున్నాను, నేను నీ వైపే చూస్తున్నాను, రిక్త హస్తాలతో నీ దగ్గరకు వచ్చాను, నీ సహాయం నేను కోరుతున్నాను కాబట్టి నాకు సహాయం చేయమని మనము దేవుని అడిగేటటువంటి విధానాన్ని బట్టి మనము ఆశీర్వదించబడతాం ప్రియ దేవుని సంగమా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆరాధన జరుగుతున్నప్పుడు మన 2 చేతులు ఆకాశం వైపుకి ఎత్తి దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. వారు ఏం చేశారట? ముఖములను నేల తట్టు వంచి దేవునికి నమస్కారం చేశారట. అంటే సాష్టాంగ నమస్కారం ప్రభువునకు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఏదో అఫీషియల్ గా వచ్చాము, ఏదో బైబిల్ ఎలా చేత్తో పట్టుకున్నాము, ఏమన్నా ఏడ్చినా ప్రార్థన చేసినా లేకపోతే నా చేతులు ఆకాశంకి ఎత్తినా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకు వచ్చిన బాధరా బాబు అన్నట్టు ఉండకూడదు. దేవుని మందిరాల్లోకి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తుల్ని, ఎదుటి మనుషుల్ని నువ్వు చూడకూడదు. నీతో దేవుడు ఉన్నాడు, దేవునితో నువ్వు ఉన్నావు. ఆ రెండింటినీ నువ్వు హృదయంలో పెట్టుకోవాలి. ఆ రెండింటి ప్రకారంగా నువ్వు కళ్ళు మూసుకొని ఆత్మతో ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నిన్ను చూస్తున్నారు అనేది వద్దు, పరిస్థితులు ఏం చేస్తాయో అన్నటువంటిది వద్దు, రేపన్న రోజు నా పరిస్థితి నేను దేవుని వెంబడిస్తే ఏమైపోతుందో అన్నది వద్దు. ఆయన నట్టేటైతే విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పైన ఆధారపడేటటువంటి వారిని అంతకంతకి ఆశీర్వదించే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. ఆ మాట చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను, సంతోషిస్తూ ఉన్నాను ప్రియ దేవుని సంగమా. ఒక మనిషి పైన వేరొక మనిషి ఆధారపడితేనే నట్టేట ముంచాలని ఏ ఒక్కరు అనుకోరు. అలాంటిది మహా గొప్ప దేవుని పైన నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నిన్ను విడవని దేవుడు, నిన్ను ఎడపని దేవుడు. తల్లైనా నిన్ను మరుస్తుందేమో కానీ నిన్ను మరవని దేవుడు ఆయన. ప్రతి క్షణము నువ్వు జ్ఞాపకం ఉండడానికి తన అరిచేతుల పైన నేను రూపును చెక్కున్నటువంటి వాడు ఆయన. చెక్కుకోవడం అంటే చిన్న విషయం అండి. పెన్ను తీసుకొని రాస్తేనే ఒక్కొక్కసారి మనకి చక్కెల గింతలాగా ఉంటుంది. ఒకసారి చేయి కట్ చేసుకుంటేనే ఎంతో బాధ ఉంటుంది, కూరగాయలు కట్ చేసినప్పుడు ఎప్పుడు. అటువంటిది మన రూపులను తన అరచేతి మీద ఆయన వేసుకున్నాడంటే అది ఎంత బాధాపూరితమైనది ప్రియ దేవుని బిడ్డలారా. అది ఎప్పటికీ అలా గాయంలాగే ఉంటేనే అది అలాగ ముద్ర ఉంటుంది.
అది గాయం మానిపోతే ముద్ర కనపడదు. దినదినము ఆయన మనల్ని బట్టి గాయం చేసుకుంటూ ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్తుతించే విషయంలో మనం వెనకడుగు వేసే వారంగా ఉండకూడదు. ఆయన స్తుతించే విషయంలో మనం వెనుతిరిగి చూసే వారంగా ఉండకూడదు. ఎవరు ఏమనుకుంటారని అనుకోకూడదు. దేవుడు నిన్ను ఎలాగ అంగీకరిస్తున్నాడో అన్నది చూసుకోవాలి. నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉన్నావో అన్నది చూసుకోవాలి. నీ స్తుతులానికి ఎంత అంగీకారయోగ్యంగా ఉన్నాయా అన్నది నువ్వు చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, అలాగ మనం ప్రభువును స్తుతించాలి. ఎలాగైతే దేవుని ప్రజలు ప్రభువును స్తుతించారో వారి చేతులు ఆకాశకెత్తి ఆమేన్ 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 అనే ఆశీర్వాద వచనాలతో ప్రభువుని స్తుతించారు. ప్రియ దేవుని సంఘం, అట్టి స్తుతించే పాత్రలుగా నీవు నేను మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇదే నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం ప్రారంభమయ్యాక 1, 2, 3, 4వ లైన్ నుండి చదువుకుందాం. దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాటలు పాడడానికి ఇక్కడ ఏం చేసుకున్నారంట? వారు వంతుల చొప్పున నిలబడ్డారు. ఒకరే కంటిన్యూగా పాడాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకరే కంటిన్యూగా చేయాలి అంటే వారి శక్తి సరిపోదు కనుక వారు వంతుల ప్రకారంగా ప్రభువును స్తుతించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఆ విధంగా వారు నిర్ణయించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరంలో ప్రార్థన ఉన్నప్పుడే ప్రార్థన కాదండి. ఒకవేళ దేవుడిని హృదయాన్ని ప్రేరేపిస్తే, ఒకవేళ దేవుడిని మనసుని ప్రేరేపిస్తే మీరు మందిరానికి రావచ్చు, ఇక్కడ మోకరించవచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క గంట సమయం కేటాయించుకొని ఇక్కడ ప్రభువుని స్తుతించవచ్చు. మీకు మీరే మాట్లాడుకోవాలి. ఇది గంట నేను వస్తాను, మరొక గంట ఇంకొకరు రండి, మరొక గంట ఇంకొకరు రండి, ఇంకో గంట ఇంకొకరు రండి. ఇలాగ మనం అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం, ఇలాగ మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం అని ఒక వ్యక్తికి ఉన్నటువంటి అవసరతను బట్టి, ఒక వ్యక్తికి ఉన్నటువంటి ప్రార్థన సహాయాన్ని బట్టి మనం అందరం ఇక్కడ కూడుకోవాలి. ఏదో ఈ రోజు ప్రార్థన జరిగిన రోజే నేను వస్తాను, అదే నాకు ఎక్కువ అని అనుకుంటే కుదరదు. ప్రియ దేవుని సంగమం, అన్ని వేళలా అన్ని సమయాల్లో ప్రభు కొరకు మనం ఎలాగ ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ప్రభు కార్యాలు మనం పొందుకోవాలి అంటే అర్ధరాత్రి మనము ప్రభు యొక్క పిలుపుని పొందుకున్నప్పుడు ఆ యొక్క అర్ధరాత్రి ఆ యొక్క సమయంలో కూడా మనం రావాలి. ఇక్కడ ప్రార్థనకు మనం మోకరించాలి, ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మ రక్షణార్థం ఇక్కడ మనం పని చేయాలి. ఇంకా మన ప్రార్థన సరిపోవడం లేదేమో ప్రియ దేవుని సంగమా, అందుకే ఇంకా కొట్టబడుతున్నామేమో, ఇంకా కొన్ని కార్యాలు మన జీవితంలో కావడం లేదేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఒకవేళ దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తా ఉంటే, దేవుని సన్నిధానానికి మేము ఉన్నప్పటికీ, మేము లేకపోయినప్పటికీ మీరు ఇక్కడికి రండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకోండి. నేను ఈ గంట సేపు వస్తానని అనుకోండి, మరలా ఇంకో గంట నేను వస్తానని అనుకోండి. ఒకవేళ ఎవరు నీతో ఏకీభవించకపోతే నువ్వు ప్రతిదినం ఒక గంట అనుకొని ఆ గంట ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. నిన్ను కాదనేవారు కానీ వద్దనేవారు కానీ ఎవరు ఇక్కడ లేరు. ఈ ప్రార్థన నేను ఎక్కడన్నా చేసుకుంటాను, ఈ ప్రార్థన నేను ఎవరితో అయినా చేసుకుంటాను. నేను అక్కడ నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ స్థలంలో కూడా నేను ప్రార్థన చేసుకోగలను అనుకుంటారు. కరెక్టే, నేను కాదని అనను. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనల్ని మనం వంతుల చొప్పున నిర్ణయించుకొని ఇక్కడ దేవుని స్తుతించడానికి ఎప్పుడైతే ఏకీభవిస్తామో, ఈ స్తుతి నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, సమాజానికి కూడా ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరినో ఉద్ధరించాల్సిన అవసరం లేదండి. మన కుటుంబాలు మనం ప్రభువులో స్థిరంగా కట్టుకుంటే చాలు. మనం ప్రభువులో స్థిరంగా నిలబెట్టుకుంటే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలు చూడండి, దైవికతలోనే పెంచుతున్నాం అనుకుంటున్నాం, వాక్యంలోనే పెంచుతున్నాం అనుకుంటున్నాం, దేవుళ్ళనే పెంచుతున్నాం అని అనుకుంటున్నాం. వారు ఒక్కసారి నీ గడప దాటి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు, ఎవరెవరిని సందర్శిస్తున్నారు నువ్వు చూడగలవా? నువ్వు వారి వెనకాల వెళ్ళగలవా? వారు చేసే పాపపు క్రియలు నీకు తెలుస్తున్నాయా? కానీ నీ పిల్లల చుట్టూరు ఒక కంచె వేయబడాలి అంటే నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రభు పాద సన్నిధానానికి రావాలి. నీ పిల్లలు ఎక్కడ ప్రయాణించినా నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అట్టి విధమైన ప్రభు పాదాలు పట్టుకునేది నువ్వు నేర్చుకుంటావో అది పిల్లల్ని కాచి కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, నేను ఏమైనా చేస్తాను, నా పిల్లలు మాత్రం దైవికతలో ఎదగాలి. నేను ఎటైనా వెళ్తాను, నా పిల్లలు మాత్రం మందిరానికి మానకూడదు, ప్రార్థన చేయడం మానకూడదు, బైబిలే చదవాలి. ఎందుకంటే లోకం వాళ్ళని ఆకర్షిస్తుంది కాబట్టి. లోక ఆకర్షణలో ఏవి వారిలో వండుకున్నట్లుగా వారు దేవుళ్ళో ఎదగాలని అనుకుంటారు. అది చాలా తప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు ఎప్పుడు దేవుళ్ళు ఎదుగుతారు?
తల్లిదండ్రులు వాళ్ళ మందిరానికి నడిపించినప్పుడే పిల్లలు దేవుళ్ళు ఎదుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చెబితే నమ్మరు ప్రియ దేవుని సంగమా. మరి మీలో చాలా మందికి తెలుసు, ఏ రోజు పాశ్రమంగా నన్ను ఇంటి దగ్గర చదువుకోవడానికి కానీ మరిదేనికి కానీ విడిచిపెట్టి మందిరానికి రాలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా పట్టుకొచ్చేసుకునేది. గల కారణము ఏంటి అంటే, అది 7th క్లాస్ కూడా నేను చదివాడు పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు. రేపు ఎగ్జామ్ రాసిన ఈరోజు చర్చికి రావాల్సిందే. మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ ఎప్పుడు జరుగుతాయండి? ఖచ్చితంగా శ్రమదినాల ప్రార్థనలో ఆ ఎగ్జామ్స్ ఒకసారి వస్తాయి. అవునా? ప్రార్థనకి మానడానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడన్నా చదువుకో, నువ్వు ఫెయిల్ అయిపోయినా నాకు అనవసరం, నువ్వు మాత్రం ఎక్కడికి రావాలి? చర్చికి వచ్చి తీరాల్సిందే. చర్చికి రావాలంటే వేరే ఆప్షన్ లేదు. ఇంకా మందిరానికి రావాలి, మందిరంలో కూర్చోవాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు రాత్రి అంతా కూర్చొని చదువుకుంటావో, చదువుకోవడం మానేసుకుంటావో, ఎగ్జామ్ రాస్తావో రావో, ఇంకా నా ఇష్టం అది. కానీ మందిరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మందిరంలోకి రావాలి. ఒక పాస్టర్ గారు అడిగారు అమ్మని, అమ్మ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లకి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చదువుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కదా, నువ్వు నీతో పాటు ప్రార్థనలు ఎక్కడున్నాయంటే అక్కడికి తీసుకొచ్చేస్తే ఎలాగా? ఆ పిల్ల భవిష్యత్తు కట్టబడాలన్నా నిర్మించబడాలన్న దేవుడే ఈ ఎగ్జామ్స్ ఆమెను ఏమీ ఉద్ధరించలేవు. చదువుకుంటుందా, చదువుకుని బాగుపడుతుంది. ఒకవేళ లేదా దేవుడు అంతకన్నా మంచి భవిష్యత్తు ఇస్తాడు. కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి భద్రత, దేవుని మందిరంలో ఉన్నటువంటి సెక్యూరిటీ నేను ఆ పిల్లకి మరి ఎక్కడా ఇవ్వలేను. హల్లెలూయా. ఎప్పుడైతే మన పిల్లల్ని మనం అలాగ దేవుళ్ళ పెంచుకుంటామో ప్రియ దేవుని సంగమా, అద్భుతాలు దేవుళ్ళ మనం చూస్తాం. వాళ్ళు చదువుకుంటున్నారనో, ప్రైవేట్ క్లాసులకి వెళ్తున్నారనో, హోంవర్క్లు చేసుకుంటున్నారనో, మరొక వర్కులు చేసుకుంటున్నారనో, విడిచిపెట్టి మనం వస్తే పిల్లలు నిజంగా వర్కులు చేసుకుంటున్నారో నువ్వు చెప్పగలవా దృఢంగా నీ మనసు మీద నువ్వు చేసుకొని? నేనైతే చెప్పను. ఖచ్చితంగా ఈరోజు నాకు వర్క్ ఉందని చర్చి పిల్లలు మానేశారు అంటేనే వారు ఏదో చీకటికి అవకాశం ఇస్తున్నారు, వారు ఏదో అంధకారానికి అవకాశం ఇస్తున్నారని నేను వారి కోసం ఇక్కడ ప్రార్థన చేయడం మొదలు పెడతాను. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. నువ్వు దేవుని మందిరానికి నీ పిల్లల్ని నడిపించడం నేను నేర్పించుకోవాలి. మనమే మందిరాలకు క్రమంగా రాలేకపోతే మన పిల్లలు ఎలా వస్తారంటే, మనమే సరిగ్గా మందిరానికి రాలేకపోతే మన పిల్లలు మనం ఎలాగ నడిపించగలుగుతాం? నువ్వు ముందెళ్ళు తర్వాత నాకు శబ్దిగాని అంటారు మన పిల్లలు, నువ్వు ముందు చేయి తర్వాత నాకు శబ్దిగాని అంటారు పిల్లలు. ఏ ఒక్క విషయంలో కూడా మనము పిల్లలతో చెప్పించుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. నువ్వు స్తుతించండి, పిల్లలకు స్తుతించడం నేర్పించు. నువ్వు ప్రభువుని ఆరాధించండి, పిల్లలకు ఆరాధించడం నేర్పించు. ఒకవేళ నువ్వు ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా ఉంటావో ఈ విషయంలో, నీ ముందు తల ఎత్తి మాట్లాడడానికి కూడా పిల్లలు ఏమవుతారు? భయపడతారు. ఎందుకో తెలుసా? అట్టి భయాన్ని దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, ప్రభువులో మన పిల్లల్ని పెంచుకుందాం. ప్రభువుని స్తుతించడంలో మన పిల్లల్ని మనం పెంచుకుందాం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ రోజు గద్దిస్తున్నాడు ఆ యొక్క మాటలు సంఘంతో పంచుకోవాలి అని. ప్రతి తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన పిల్లలంట 5 సంవత్సరాలు వచ్చేదాకా రాజకుమారులాగా రాజకుమార్తెలాగా పెంచాలంట. అంటే ఏంటి? ఆర్డర్ వేస్తారు కదా, చప్పట్లు కొడితే అన్ని వారి దగ్గరికి వస్తాయి చూసారా, అంతలాగా పిల్లల్ని పెంచుకోవాలంట. అంత సుకుమారంగా, అంత మంచిగా పెంచుకోవాలంట పిల్లల్ని. తర్వాత 6వ సంవత్సరం నుండి ఒక కౌమార దశకు వచ్చేదాకా ప్రియ దేవుని సంగమా పిల్లలకి బెత్తము వాడాలట. బెత్తము వాడిన తండ్రి పిల్లలకి ఏమవుతాడట? విరోధి అయిపోతాడు యవ్వన కాలం వచ్చేదాకా. అంటే 11 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లల్ని భయపెడుతూ కొడుతూ పెంచాలి. అంటే ఏ తప్పు చేసినా మా అమ్మ నన్ను కొడతాడేమో అని భయపడాలి, ఏ చిన్న తప్పిదం చేసినా మా నాన్న నన్ను కొడతాడేమో తిడతాడేమో అని భయపడాలి. తర్వాత 13, 12, 13 యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి ఎలాగైపోవాలట? స్నేహితుల్లాగా మారిపోవాలి. హల్లెలూయా. అంటే ప్రతి సీక్రెట్ వాళ్ళు వచ్చి నీతోనే చెప్పుకోవాలి. వారికి ఉన్నటువంటి ప్రతి సీక్రెట్ వారు వచ్చి నీతోనే పంచుకోవాలి. అంత ఫ్రెండ్ లాగా మనం పిల్లలకి ఏమవ్వాలి? మారిపోవాలి ప్రియ దేవుని సంగమా. ఇంకా అది అయిపోయిన తర్వాత మీరు చేయమన్నా తప్పు చేయరు, మీరు వెళ్ళమన్నా వెళ్ళకూడని స్థలాల్లోకి వాళ్ళు వెళ్ళరు. ఇది దైవికతను మన పిల్లలు మనం కట్టుకోవాలి, పెంచుకోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ఒక్కొక్కటిగా ఆయన నీకు ఈ పాఠాలను బోధిస్తాడు, ఈ పాఠాలను నేర్పిస్తాడు ప్రియ దేవుని సంగమా. జాగ్రత్త, నేను దేవుళ్ళలో ఉంటున్నాను, నా పిల్లలు కూడా దేవుళ్ళలో ఎదుగుతున్నారని నువ్వు మోసపోతున్నావేమో. ఇప్పుడే పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో, పిల్లలు సరైన దారిలో పెట్టుకునేందుకు ఇష్టపడదాం, సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 113లో దేవుడు మాట్లాడుతున్నాడు. వేదులను ఆ యొక్క దరిద్రులను దేవుడు లేవనెత్తిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. నెహెమ్యా గ్రంథంలో నుండి ప్రభువు మాట్లాడుతున్నాడు, మనము ఆకాశ వైపుకు మన చేతులెత్తి ప్రభువును మనము
స్తుతించాలి. అదే నెహెమ్యా గ్రంథంలో అంటున్నాడు, ప్రభువును స్తుతించేటప్పుడు వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరు. ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందామండి, అందరూ మందిరానికి వచ్చేయండి, 10 గంటలకు నేను వస్తాను, 11 గంటలకు మీరు రండి, 12 గంటలకు మీరు రండి, ఇలాగ మనం సమయాన్ని కేటాయించుకొని ప్రభువుని దేవుని మందిరంలో స్తుతించే వారంగా మనం కట్టుకోవాలి. హల్లెలూయా. అన్ని పనులు మనకు ఉంటాయి ప్రియ దేవుని సంఘం. పని లేనటువంటి వారు ఎవరు ఉంటారా అండి? చిన్నపిల్లలకు కూడా ఆడుకునే పని ఉంటుంది, ఏ పని లేని వారు ఎవరు ఉండరు. కానీ మనం ఏం చేయాలంటే పనులను కొంచెం కన్వర్ట్ చేసుకోవాలి దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం. ఎప్పుడైతే అలాగే చేసుకోగలుగుతామో అది మనకి ఆశీర్వాదకరం. ఏదో వస్తున్నామో వెళ్ళిపోతున్నామంటే ఉపయోగం లేదు. ఈరోజు ఏదో నిండా చర్చ నిండా కనపడడానికి ఒక మనిషిలాగే ఉంటావు. ప్రభు మాటలు విని ఎప్పుడైతే నిన్ను మౌలు చేసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను మలుచుకుంటావో, దాని ద్వారా నీ ఆధ్యాత్మికమైన జీవితానికి నీకు ఒక ప్రయోజనం కలుగుతుంది. వచ్చాను, వింటున్నాను, వెళ్ళిపోతున్నానంటే ఎన్ని సంవత్సరాలైనా వచ్చి విని వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది. దాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలి. దాన్ని బుద్ధి కలిగి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వంతుల ప్రకారంగా ప్రభుని స్తుతించేవారి వలె ఇక్కడ యొక్క దేవుని ప్రజలు ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, నువ్వు నేను స్తుతించే విషయంలో ఎలాగున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఇంకా ఆఖరిగా ఒకే ఒక మాట చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయుల ఉపవాసం ఉండి గోనె పట్టులు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడవచ్చుని. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిది. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములు చదువుచు వచ్చింది. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు వచ్చింది. చాలండి, ఇక్కడ చదవబడిన వాక్యంలో ఆఖరి మాట ఏం చదువుకున్నాం? ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ద వర్షిప్ ద లార్డ్ అనబడినటువంటి మాట అక్కడ రాయబడి ఉంది ప్రియ దేవుని సంగమం. అంటే వారు ఒక జాము సేపు ఏం చేశారంట? దేవుని స్తుతించారు. ఒక జాము సేపు ప్రార్థన పెడతామండి, రండి అన్నాం అనుకోండి, ఒక్కరు కనపడరు ఇక్కడ మనలో. మీరు ఒక జాము సేపు దేవుని స్తుతించారట, ఒక జాము సేపు వారు దేవుని మాటలు విన్నారట. చాలా సుస్పష్టంగా రాయబడ్డాయి ప్రియ దేవుని సంగమా. వారు దేవునికి నమస్కారం చేస్తూ వచ్చారు, నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ఒక జాము సేపు చదివారట. వాక్యం ఒక జాము సేపు చదివిన తర్వాత ఒక జాము సేపు వారు ఏం చేశారంటే తమ పాపంలో ఒప్పుకుంటూ దేవుని స్తుతించారట. హల్లెలూయా. ఇంతకీ జాము అంటే ఎంతసేపు? దినమునకు 4 జాములు ఉంటాయి. రేయి మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. అంటే 4 జాములు అంటే ఎన్ని గంటల్లో వస్తుందండి? 6 గంటలు. ఒక జాము సేపు అంటే ఎంత? 6 గంటలు నిలబడి ఏకదాటిగా బైబిల్ చదివారట. 6 గంటలు ఏకదాటిగా ప్రభువును స్తుతించారట. ఈ రోజు ఒక్క 5 నిమిషాలు ఏకదాటిగా నిలబడి ఆరాధన చేయండి. సగం మంది ఒంగునే వాళ్ళైతే, సగం మంది కూర్చునే వాళ్ళైతే, సగం మంది నిలబడేవారైతే, సగం మంది పడిపోయేవారైతే ఒక 5 నిమిషాల ఆరాధనకు సమయం ఇవ్వలేకపోతున్నావా? ఏదో తీవ్రమైన బలహీనత అయితే అనుకోవచ్చు, ఏదో మరీ నిలబడలేని పరిస్థితి అయితే అనుకోవచ్చు. అంటే మనల్ని మనము అలవాటు చేసేసుకున్నాం. వాళ్ళు ఆరాధన చేసుకుంటారులే మనం కూర్చుందాం, వాళ్ళు నడిపించుకుంటారులే మనం కూర్చుందాం. కాళ్ళు లేని కుంటి వాళ్ళు కూడా లేచి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారండి, సిగ్గుపడాలి మనం. నోరు లేని మోగ వాళ్ళు నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తున్నారు, ఈరోజు నువ్వు నేను సిగ్గుపడాలి. చేతులు లేని వారు మొండి హస్తాలతో పైకి చేతులైతే ఆరాధన చేస్తున్నారు ప్రభువుని. సిగ్గుపడదామా? స్తుతించే విషయంలో ఎలాగున్నాం? మనుషులు చూడద్దు, పరిస్థితులు చూడద్దు, నిన్ను గమనించినటువంటి నీ దేవుని నువ్వు చూడు చాలు. నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేయి, హృదయం తెరిచి ప్రభుని ఆరాధన చేయి, కన్నీటితో ప్రభుని ఆరాధన చేయి, విరిగి నలిగిన హృదయంతో ప్రభుని ఆరాధన చేయి. తద్వారా మేలులు, ఆశీర్వాదాలు, ప్రభు మహిమగల కార్యాలు పొందుకునేందుకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఈ రోజు నీకు. అంతేగాని ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు కాదు.
వచ్చామా విన్నామా అన్నట్టు కాదు. అందరం బలహీనులమే, ఏ ఒక్కరు బలవంతులు కాదు ఇక్కడ దేవుని ఎదుట. అయినప్పటికీ మనల్ని మనం బలపరుచుకోవాలి. నేను ఎందుకు నిలబడలేను, ప్రభు కొరకు నేను ఎందుకు ప్రయాసపడలేను, ప్రభు కొరకు ఒక అడుగు నేను ముందుకు ఎందుకు వేయలేను అని తెగించే బుద్ధి నీలో నాలో మనలో ఉండాలి ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి తెగించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను ఒకటి అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా బాధపడేదాన్ని. నేను దేవుని మందిరానికి దూరం అయిపోయాను, దేవుని సేవకు దూరం అయిపోయాను, ప్రార్థన జరుగుతున్న ప్రతిసారి కన్నీరు వచ్చేస్తుంది నేను అక్కడ ప్రార్థనలో లేను అని. ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు అని నన్ను నేను ఎంతగా చెప్పుకున్నా సరే నాకు అయ్యేది కాదు. ఎందుకంటే నాకున్న పరిస్థితులు అటువంటివి. నా భర్త అక్కడ జాబ్ చేసినప్పుడు ఇంకా నేను అక్కడే ఉండి తీరాలి. పరిస్థితులు ఏవి నాకు అనుకూలించలేదు ప్రియ దేవుని సంగమా. అయితే నేను వచ్చేసిన తర్వాత ఒకే ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభా కష్టమైన నష్టమైన ఇదికైనా ఇబ్బంది అయినా నేను మందిరాన్ని విడిచి వెళ్ళడానికి వీల్లేదు. ఏ విధమైన మార్గాల ద్వారా తెరుస్తారో మీ ఇష్టం, ఎటువంటి రీతిలో కార్యం చేస్తారో మీ ఇష్టము అని నేను ప్రభువుని ప్రార్థన చేశాను. ప్రభుని ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. నేను ఎక్కడ ఉండాలా అక్కడ ఉండాలా అని అడిగేదాన్ని కాదు, నేను నీ మందిరంలో ఉండాలి అని మాత్రం ఒకటి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అనుకోకుండా అనేకమైన మార్గాలు నా కొరకు తెరుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించిన విధంగా గతించిన వారము తను సుకుందర సాక్ష్యం చెప్పినట్టున్నారు, మరి మీరు విన్నారో లేదో. ఊహించిన విధంగా తన శాలరీ జాయిన్ అయ్యి 6 నెలలు అవ్వలేదు, తన శాలరీ ఎంత అంటే 20,000 ఒక్కసారి హైక్ చేశారు. ఈరోజు తన యొక్క సంపాదన నెలకి ₹1,00,000 మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ప్రభుతో తీసుకున్న తీర్మానం కాదు, నేను ప్రభు దగ్గర ఏడ్చిన ఏడ్పు, కార్చిన కన్నీరు దేనికోసం? జీతం పెంచు జీతం పెంచు అని కాదు. నేను నీ మందిరంలో ఉండాలి, నేను నీ మందిరంలో ఉండాలని ఏడ్చిన ఏడ్పు ప్రియ దేవుని సంగమా. అది అయిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా, అది అయిపోయింది. నేను నాకు నిర్ణయం చెప్పాలి, ఎందుకంటే ప్రతి నెల ఒక ₹20,000 అక్కడ రెంట్ కడతా ఉన్నాం ఇంటికి, మేము ఉన్నా లేకపోయినా. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మరి దేవుడు మా అందరి ప్రార్థనలు ఆలకించి ప్రభు ఇచ్చినటువంటి ఒకనొక ఆ యొక్క ఆలోచన ఏంటి అంటే, ఆ యొక్క ఇల్లు ఖాళీ చేసేసి ఏదైనా ఒక చిన్న ఇల్లు, అంత రెంట్లో కాకుండా చిన్న ఇల్లు, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉండడానికి అవకాశం కలిగేలాగా ఒక చిన్న ఇల్లు అక్కడ తీసుకోవాలని ఆశపడుతున్నాం. అంతకన్నా ముందుగా మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే, క్లినిక్ భారాన్ని ఇంకా పరిపూర్ణంగా దేవుడు నా మీదే పెట్టేస్తాడు. ఇంకా నేను ఇటు కానీ అటు కానీ వెళ్ళడానికి వీలు లేకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇంక క్లినిక్ భారం నా పైన ఉంటేనే నీకు ఎటు వెళ్ళలేను, ఎటు వెళ్ళేందుకు నాకు అవకాశం ఉండదు. నేను ఎప్పుడైతే దేవుణ్ణి అడిగానో తగు విధంగా ఒక్కొక్కటిగా మార్గాలు తెరుస్తూ వచ్చి ఇక్కడ నన్ను స్థిరపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నా పరిస్థితి ఏంటి అంటే, అంతకంతకి నా ఆశీర్వాదాన్ని దేవుడు పెంచుతున్నాడు, నా ఐశ్వర్యాన్ని దేవుడు పెంచుతున్నాడు, నా సంపాదనను దేవుడు పెంచుతున్నాడు. నేను దేవుని కొరకు నిలబడినందువల్ల నేను నష్టపోయాను అన్నది నా జీవితంలో ఏది లేదు. నష్టాన్ని సైతము ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నష్టాన్ని సైతము లాభంగా మార్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నిలబడలేక చెడిపోతున్నాం, నిలబడలేక నష్టపోతున్నాం అంతే. ప్రభు కొరకు నిలబడి చూడండి, కార్యాలు అత్యద్భుతంగా ఉంటాయి. నీకున్న ఉద్యోగం నీకు దేవుని సంఘానికి ఆటంకంగా ఉందేమో, నీకున్న వ్యాపారం ప్రభులకు నీకు ఆటంకంగా ఉందేమో, దేవుని అడుగు, దేవుని దగ్గర ఏడు, దేవుని దగ్గర కన్నీరు కార్చు. మార్గాల ద్వారా శక్తి కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఏది ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బందిని తీర్చే దేవుడు, నీకు ఏది అననుకూలంగా ఉందో దాన్ని తీసివేసే దేవుడు. ఇందాక నేను చెప్తూ ఆపేశాను. ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తుందో దానికి శ్రమ, ఎవరైతే నువ్వు మందిరానికి రాకుండా నిన్ను ఆటంకపరుస్తున్నారో వారికి శ్రమ. అది నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, వేరెవరైనా కావచ్చు. వారికి శ్రమ కలగకుండా ఉండేటట్లుగా నీకు నువ్వు సమస్యను అనుకూలపరుచుకుని మందిరానికి రావాలి. వారు కట్టబడుకున్నట్లుగా మనల్ని మనం సమస్తం అనుకూలపరుచుకుని ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా నేను ఈ పనిలో ముందడుగులు వేస్తున్నాను అంటే ఇప్పటిదాకా నాకు ఏ అభ్యంతరం లేదు, తల్లిదండ్రుల వల్ల కానీ నా భర్త వల్ల కానీ ఏ అభ్యంతరం లేకుండా చేస్తావు. రాబోయే దినాల్లో నువ్వు నాకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి కూడా నేను ఏ ఇబ్బంది కూడా పడకూడదు. ఎందుకంటే ఆ కుమార్తెను బట్టి నేను ఇబ్బంది పడ్డానంటే శ్రమ ఎవరికి? నా కుమార్తెకే. కాబట్టి ఆమె వలన ఆటంకం కలగకూడనట్లుగా నన్ను నేను దేవుల్లో నడిపించుకుంటూ, నన్ను నేను దేవుల్లో కొనసాగించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఆ కుమార్తెను దేవుని హస్తాలకు అప్పచెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కార్యాలను బట్టి దేవుని గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రభు చేసిన ఇట్టి కార్యములను బట్టి మనం అవునని గాని కాదని గాని చెప్పజాలము అని వాక్యం సెలవిస్తా ఉంది.
ప్రభు అనుగ్రహించిన కుమార్తె, ఆయన తన నా మహిమార్థంగా నాకు ఇచ్చిన కుమార్తె. ఆమె వద్దు అని గాని కావాలని గాని చెప్పే స్థితి నాకు లేదు. దేవుడిచ్చిన బహుమానం ఆమె. తనని నిలబెట్టుకుని దేవుడు నన్ను ఎలాగ వాడుకుంటాడో అలాగ వాడుకునే ఉద్దేశం ఆయనకుంది, అలాగ వాడుకునే నడిపింపు ఆయనకుంది. ప్రియ దేవుని సంగమా, అలాగ ఆయనకి నేను తనను అప్పగిస్తేనే నేను ముందు కొనసాగాలి. అలాగే మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో అవి ప్రభువులకు అప్పగించండి. ప్రతి కొండ ఏసునామములో పెకిలించలేబడుతుంది, ప్రతి సమస్య ఏసునామములో తీసివేయబడుతుంది, ప్రతి ఇబ్బంది ఏసునామములో లయపరచబడుతుంది. హల్లెలూయా. నీవు దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని స్తుతించడం నేను నేర్చుకున్నప్పుడు, నీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించడం నేను నేర్చుకున్నప్పుడు, నీకున్న నష్టము సైతం లాభంగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి వాడు. నేను ఈ రోజు ఈ వాక్యం చెప్తూ ఉంటుండగా సుకుందర వినాలి తప్ప నేను ఏ రోజు తనతో కూడా చెప్పి బాధపడలేదు. నేను మందిరానికి దూరం అయిపోయానని ఏ రోజు చెప్పి బాధపడి ఒక్కటే దేవుని దగ్గర ఏడ్చాను. ప్రభా, ఎందుకు నన్ను ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు నన్ను ఆవరించాయి? నాకు ఏది లోటు లేదు, ఏది లోటు లేకుండా ప్రభు నన్ను నడిపించుకుంటున్నాడు. అయినప్పటికీ నాలో ఉన్న లోటు ఏదైనా ఉందంటే నేను మందిరానికి దూరంగా ఉన్నాను. ఆ లోటును కూడా తీసేసేదాకా నేను దేవుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆ లోటును తీసివేసి అత్యద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఏదో వస్తున్నాము, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. దృఢంగా నిలబడాలి. ప్రభులో అడిగేదాకా మనము, ప్రభు ఇచ్చేదాకా అడగాలి. మనం సంగీతం కానీ మన ప్రార్థన రోజు మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేద్దాం కదా అని ఆగినప్పుడు ఒక మాట చెప్పారు. దేవుని దగ్గర నేను దెబ్బలాడుతున్నాను సుశాంతి, దేవుని దగ్గర నేను పెనుగులాడుతున్నాను. అది మరి అవునో కాదో, మంచిదో కాదో నాకు తెలియదు అంటున్నారు. యాకోబు పెనుగులాడ ఆశీర్వదింపబడ్డాడా అంటే, మీరు మనం ఎంత పెనుగులాడండి, దెబ్బలాడండి, అడగండి దేవుణ్ణి, ఇచ్చేదాకా వదిలిపెట్టకండి అని చెప్పొచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. పొందుకోవాలన్న ఆరాటం, పోరాటం మనలో ఉండాలి. పొందుకోవాలనేటువంటి స్థితి మనలో ఉండాలి. పొందుకోవాలన్న ఆశ మనలో ఉండాలి. ప్రియ దేవుని సంగమా, తినాలి అన్న ఆశ మనలో లేకపోతే పంచపక్ష పరమాణాలు అక్కడ పెట్టిన వాటి వల్ల ఉపయోగము లేదు. తినాలి అన్న ఆశ నీలో ఉన్నప్పుడు అక్కడ ఏమీ లేని ఒక చిన్న పెరుగన్నం అయినప్పటికీ సమృద్ధికరమైనటువంటి సంతృప్తి మనసు కలుగుతుంది. ఎందుకు? తినాలి అన్న ఆకలి నీలో ఉంది. ప్రభు కొరకు నేను నిలబడాలి, ప్రభు కొరకు నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ప్రభులో నేను పరిగెత్తాలన్న ఆశ తప్పున నీలో ఉంటే ఎందాకనే నడిచి వెళ్ళిపోతాం. అదే లేనప్పుడు ఇటువంటి వాక్యాలు ఎన్ని నీ ముందు వెదజల్లినా పంది ముందు ముత్యాలు వేసినట్టేనంట. వాటి వల్ల ఎంత మాత్రం ఉపయోగమో లేదు. అలాగే ఇటువంటి మాటలు మన హృదయంలోనికి చేర్చుకోకపోతే ఇటువంటి అమూల్యమైన మాటలు ఎన్ని విన్నా కూడా నిష్ప్రయోజనం. ప్రియ దేవుని సంగమా, దేవుని హృదయంతో మాట్లాడుతున్నాడో, బుద్ధిగా చెప్తున్నాడో, గద్దిస్తున్నాడో, ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాడో, నీ హృదయంలో పోరాటం రేపుతున్నాడో నాకైతే తెలియదు. కానీ తన మాటల ద్వారా ఈ రోజు నేరుగా, సూటిగా, స్పష్టంగా నీతో నేను మాట్లాడుతున్నాను. నా ప్రియ సహోదరి, సహోదరుడు, నిన్ను నువ్వు మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో, స్తుతించడం నేర్చుకో, నీ స్థితిని ప్రభువులకు ఆరోపించు. మనుషులను పొగడొద్దండి, మనుషులను ముఖస్థుతి చేయొద్దు. ఎవరు అబ్బా మీ అంత గొప్పవాళ్ళు లేరండి, మీ అంత ఉన్నతులు ఎవరు లేరండి, ఇటువంటి కాదు. ప్రభువుని స్థుతించండి, ప్రభువుని ఆరాధన చేయండి. ప్రభువులో ఉండేటటువంటి శ్రేష్టమైన కృపలను నిండారుగా పొందుకునేందుకు సిద్ధపడండి, సంసిద్ధులు అవ్వండి. తద్వారా స్థుతిలో నుండి వచ్చే ఆశీర్వాదాన్ని ప్రభు మనందరికీ నిండారుగా అనుగ్రహించును గాక. ప్రభుత్వం కొద్ది మాటలు దీవించును గాక. తనలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా ఏకీభవించి మ్రోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, స్తుతించడం గురించి అడుగుదాం. దేవుని ప్రభా, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాను ప్రభా, స్తుతించకుండా. స్తుతిలో ఇంత అర్థము పరమార్థం ఉందని రోజు నాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలు. దేవుడు నాతో